రే 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 ఎందుకురా తొందర? అక్కడ గ్రీన్ సిగ్నల్ వెలిగాక ఫస్ట్ గేర్ వేసి స్లోగా రైజింగ్ ఇచ్చి నెమ్మదిగా వెళ్ళాలరా, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతాయి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని పెద్ద బండి కొనేయడం, చేతిలో యాక్సిలేటర్ ఉందని కానీ హలో తీరిందా? డాక్టర్ చదివేవాడు ఆపరేషన్ చేయగలనేమో గానీ అది క్యాన్సర్ వస్తే ఆపలేడు, అర్థమైందా? అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే సరిపోదు. బండి యాక్సిలేటర్ ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తిప్పకూడదని కూడా తెలియాలి. బ్రదర్ 108 కరెక్ట్. ఎంహెచ్ కార్డ్ 108 రూపీస్. అంబులెన్స్ అంబులెన్స్ అంబులెన్స్. తమ్ముడు అది అంబులెన్స్ కాదు, ఆర్టీసీ బస్సు. మందైతే మెల్లేస్తాం, పక్కోడైతే తాకట్లో వేస్తాం. బంగారం లైన్లో ఉండు, బంగారం లైన్లో ఉండు. ఈ అడుక్కునే వాళ్ళకి బాగా ఫ్యాషన్ అయిపోయింది, రోడ్డు మధ్యలో ఉండి మరి అడుక్కుంటున్నారు. ఇడు భలే చేస్తున్నాడు, తీయచ్చు. అసలేమైంది? యాక్సిడెంట్ అయింది. హే వీడికి మంచి టైమింగ్ కూడా బంగారం. ఇట్రా దాహమా? ఇదిగా 108 ఏదో అప్పున్నట్టు అడుగుతున్నాడు. నీకు ఎందుకు ఇవ్వాలి 108 రూపీస్? నా బంగారం డిస్కౌంట్ లో 108 రూపీస్ నేను టాప్ లో వస్తాయంటేనే కొనలేదు. వీడికి ఇవ్వాలంట 108 రూపీస్. నాకు నిజంగానే యాక్సిడెంట్ అయింది భయ్యా, చూడు ఇదిగో చూడు కావాలంటే. బంగారం ఒకసారి లైన్ లో ఉండు. వీడికి నిజంగానే యాక్సిడెంట్ అయినట్టుంది. అయ్యో బ్లడ్. ఓ షేట్! బంగారు నువ్వు ఫోన్ పెట్టి నేను మళ్ళీ చేస్తాను. మనం గుడికి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, లైన్ లో ఉన్నాం. ఫోన్ పెట్టే. అయ్యో అయ్యో దెబ్బలు తగినట్టున్నాయి. ఫోన్ ఇది. హలో 108 రోడ్ నెంబర్ 18 లో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందండి. తొందరగా రండి. అయ్యో అమ్మో అయ్యో వచ్చేస్తున్నారు నువ్వు కావాలి పడక. అసలు అలా జరిగిందండి. ఏమైంది? అయ్యో అయ్యో వచ్చేస్తుంది తొందరగా వచ్చేస్తుంది. దాదా దగ్గర. అయ్యో అయినా బంగారం బొడ్డు కిందకి శారీ కడితే దానికి వేరే. మళ్ళా రోడ్డు మీద వెళ్ళి సాటి మనిషి కష్టం వస్తే కనిపించట్లేదంటారా నీకు? మన బొడ్డు కింద చీర కట్టి ఏంటది? కనపడుతుంది. అర్జెంట్ ఫోన్ చేయి అంబులెన్స్ కి. ఇప్పుడు చేతనా? అయ్యో ఫోన్ నెంబర్ చేతనా? అయ్యో ఎత్తలేదు, బండకున్నాడు. ప్రకాష్ బంగారం ఏమైంది ప్రకాష్? అలా ఏం లేదు బంగారం, రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. మొత్తం మనమే దగ్గర చూసుకుంటున్నాం. సో స్వీట్. రాత్రి కొంచెం మరి రాత్రి దాకా బతకొచ్చు అంటున్నారు సార్. మీరు మెల్లిగా రండి. నువ్వు లైన్ లో ఉండు బంగారం, నువ్వు లైన్ లో ఉండు. రాత్రి అనుకుంటాడు చచ్చిపోతాడు రా. అర్జెంట్ గా రమ్మను. ఇప్పుడు చెప్తాను. అర్జెంట్ రండి సార్, అర్జెంట్ రండి. బంగారం ఈ మధ్య FB లో నా ఫోటోస్ కి లైక్స్ రావట్లేదు ప్రకాష్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పను FB లో నీ ఫోటో పెట్టొద్దని. నీ ఫోటో నేనే లైక్ కొట్టను. బంగారం అదే బంగారం. ఇంకేం ఏడి ఇంకా అమ్మాయి కూర్చో కాళ్ళు నొప్పి పెడుతుంది. అంబులెన్స్ వచ్చేస్తుంది. అయ్యో యాక్సిడెంట్. ఈడొచ్చాడు సార్. నా ఫోన్ సిగ్నల్ లేదు, మీ ఫోన్ ఇవ్వండి. ఆయన సిగ్లేదు, అంబులెన్స్ ఫోన్ చేయకుండా అమ్మాయి పక్కన కూర్చున్నారు. సార్ ఈ అమ్మాయి నాకు తెలుసు. మీ సిస్టరా? రాయ్ ప్రపంచంలో నేను సిస్టర్ అని పిలిచేది హాస్పిటల్లో నర్స్ అని మాత్రమే. అయితే నా సిస్టర్ బతికిపోయింది. ఏ? మా చెల్లి హాస్పిటల్ నర్సు. సిగ్నల్ వచ్చింది. అలా 108 నేను ఆల్రెడీ 108 ఫోన్ చేశాను రా. సార్ ఏది ముందు వస్తుందో అందులో వెళ్తలేదు సార్. ఓరే అదే ఆర్టీసీ బస్ సీట్లో ఏది ముందు వస్తే అందులో వెళ్ళడానికి.
సార్ ప్లీజ్ వాటర్ బాల్ తెప్పించండి సార్ ముందు వాటర్ బాల్ తెప్పించండి సార్ అది 500 రూపీస్ చేంజ్ లేదు సార్ 500 చూపించరా అదే సార్ యాక్సిడెంట్ ఇక్కడ సార్ ఇక్కడ యాక్సిడెంట్ కలిగింది సార్ ఓ పెద్ద సైకిల్ గుద్దీసిందండి సార్ పడిపోయాడు. రే 500 చూపించరా. అయ్యో ఈ మధ్య యాక్సిడెంట్ చాలా ఎక్కువైపోతున్నాయి. యాక్సిడెంట్ అమ్మాయి ఒకసారి చూడండి. ఇది వాడతాకండి. ఆడపిల్లండి పాపం అండి ప్లీజ్ ఏడుస్తుందండి. బాగా దెబ్బలు తగినట్టుగా ఉన్నాయండి వాటర్ తగనివ్వండి. చిల్లర మార్చి పెట్టరా. అమ్మాయి అనేసరికి 500 నోట్ 20 రూపాయల నోట్ అయిపోయింది ఎద్దవ్వా. సో శివ ఇక్కడ చూసుకుంటే యాక్సిడెంట్ జరిగి 1 అవర్ అయినట్టు తెలుస్తుంది. మనతో పాటు చాలా మంది ఉన్నా. మీరేదో యాక్సిడెంట్ చేసినట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? 1 అవర్ అయింది అని ముందు నుంచి ఉన్నది మేము. సో మీరే చెప్పండి మీ పేరు సార్? బబ్బులు. బబ్లు గారు చెప్పండి యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది, ఎలా జరిగింది? ఒక నిమిషం లైన్లోని బంగారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే మార్నింగ్ ఓ అలాగా. సో శివ ఇక్కడ ఎవరైతే పడిపోయి ఉన్నారో మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని బబ్లు గారు అంటున్నారు. రాంబాబు నేనా అన్నానా? మీరు చెప్పండి, మీరు మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయిందని బబ్లు గారు అంటున్నారు. మీ స్పందన ఏంటి, మీరేమంటారు? నేను తాగడం ఏంటండి, నాకు అసలు అలవాటు లేదండి. మరి ఎలా జరిగింది? సార్ నేను ఇందాక చదివి చెప్తాను సార్ వాటర్ బాల్ తెప్పించమని. నాది 500 చేంజ్ సార్. నేను ఇందాక చదివి చెప్తాను సార్ వాటర్ బాల్ తెప్పించమని. వాటర్ బాల్ నీకే అడిగా. వాటర్ బాల్ ఆయనకి, నాది 500 రూపీస్ చేంజ్ లేదండి. 500 చూపించరా. దూరం జరగండి మీ అందరూ. మరి పేషెంట్ కాళ్ళు తగలవండి. శివ ఇక్కడ చూసుకున్నట్టయితే పేషెంట్ కి చాలా బ్లీడింగ్ అవ్వు. అవునండి. బ్లడ్ ఏదిరా, బ్లడ్ ఏది? బ్లడ్ ఏది? ఇప్పుడు ఓకే, నువ్వు పెట్టు. శివ చూస్తున్నావు కదా ఇక్కడ పేషెంట్ కి బ్లీడింగ్ అయితే చాలా హెవీగా వస్తుంది. ఇక కాలు కూడా కట్ చేయి. యాక్సిడెంట్ రా, యాక్సిడెంట్. ఇప్పుడు ఓకే, ఇదే ఎమోషన్. దా. సో చూస్తున్నా శివ ఇక్కడైతే పేషెంట్ కి హెవీ బ్లీడింగ్ వస్తుంది. ఇక బండి సార్ మీకు కంగారు చూస్తుంటే మీకు టీవీలో కనిపించాలనిపిస్తుంది కదా? అవునండి. సార్ రండి, చెప్పండి యాక్సిడెంట్ ఎలా జరిగింది? లైన్ లో ఉన్నావు కదా. ఇది లైవే, చెప్పండి. మీకు కదండి, నా బంగారంకి. సార్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? క్లోజ్ పెట్టుకున్నారు కదా. సార్ చెప్పండి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఫోకస్ మెయిన్ ఇంపార్టెంట్. యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పండి. క్లోజ్ మన మెయిన్. ఓకే. యాక్చువల్ గా ఏం జరిగిందంటే మార్నింగ్ చదివి చెప్తాను మేడం. వాటర్ బాటిల్ తెప్పించమని చెప్పి అది 500 రూపీస్ చేంజ్ లేదండి. రే 500 చూపించరా. అదిగో 108 వచ్చినట్టుగా ఉంది. ఓవర్ యాక్షన్ లో. ఇప్పుడైనా చెప్పండి యాక్సిడెంట్ ఎలా జరిగిందో. అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ శివ చూసావు కదా యాక్సిడెంట్ గురించి బబ్లు గారు ఎంత వివరంగా చెప్పారో. నేనా చెప్పేనా? అయ్యయ్యో బ్లడ్. ఏ దరిద్రుడు గుద్దేశాడో. అయ్యో నొప్పొస్తుందా? ఎలా జరిగింది యాక్సిడెంట్? ఈ యాక్సిడెంట్ కి కారణమని ఏ ఒక్కరిని మా న్యూస్ ఛానల్ వదలదు. మీకు నేనున్నాను, మీకేం కానివ్వను. ఇంకా అంబులెన్స్ రాలేదేంటి? ఏంటి అంబులెన్స్ ఇంకా రాలేదా? ఆగు నేను మాట్లాడుతాను. రే సార్ అంబులెన్స్ ఇంకా రాలేదు సార్. రమ్మని అరగంట పడద్దా? అయ్యో సార్ యాక్సిడెంట్ అయింది అందమైన అమ్మాయి సార్. నాకు తెలుసురా, మీకు ఇలా చెప్తేనే వస్తారా? అంతే కరెక్ట్ చెప్పు. ఈడేడి పాపా నీకేమైనా అయిందా? అమ్మో బ్లడ్ వస్తుందా? ఇటు కొత్త బ్లడ్ కాదు మరి. నీకేం కాదులే, ఇప్పుడు నా అంబులెన్స్ వస్తుంది, నువ్వు నా అంబులెన్స్ వెళ్ళిపో, నేను తర్వాత వెళ్తానులే. అదిగో వచ్చేస్తుందిలే. మనమే కాదు అమ్మాయి అనేసరికి యాక్సిడెంట్ అయినాడు కూడా లేచి వచ్చేస్తాడు. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.